ఆదికాండం 1:1-31 వరకు. 1. ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి ఆగాధ జలముల పైన కమ్మియుండును, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. 4. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. 5. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 6. మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. 7. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. 8. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. 9. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారమాయెను. 10. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 11. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్టులను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 13. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు. 15. భూమ్మీద వెలిగించుటకు అవి ఆకాశ విషయాలమందు జ్యోతులై యుండుగాక అని పలికెను. ఆ ప్రకారమాయెను. 16. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17-18. భూమి మీద వెలికిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. 19. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. 20. దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిను గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించి వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతిపక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచెను. 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించిను గాకనియు వాటిని ఆశీర్వదించెను. 23. అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను. 24. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికేను. ఆ ప్రకారమాయెను. 25. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలన ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. 26. దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమ్మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికెను. 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనము లిచ్చు ప్రతి చెట్టును విత్తనములులిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకాహారమగును. 30. భూమ్మీద నుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. 31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయెను.
ప్రతిరోజు బైబిల్ని చదవాలి అని అనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిఎల్ఎస్. ఇక మేము ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు బైబిల్ అధ్యాయాలని అప్లోడ్ చేస్తాం. రోజు తప్పకుండా వినండి. ఈ వీడియోస్ని చదవలేని వారి కోసం చేస్తున్నాం, అందరూ తప్పకుండా చూడండి.